హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జీపీ రియల్ ఎస్టేట్. డబుల్ రోడ్డు ఆనుకొని ఇలాంటి ఉంటుందండి. కొత్తగా వేస్తున్నవంటి డబుల్ రోడ్ అండి. కందుకూరు నుంచి వేమలపాడు మీదుగా బేస్తవారిపేట జంక్షన్ దాకా ఈ డబుల్ రోడ్డు కొత్తగా వేస్తున్నారండి. డబుల్ రోడ్డు ఆనుకొని ఇలాంటి ఉంటుందండి. ల్యాండ్ వచ్చేసరికి ల్యాండ్ ఇదండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసరికి 9 ఎకరాల 97 సెంట్లు అండి. 9 ఎకరాల 97 సెంట్లు అండి. ఈ ల్యాండ్లో సింగిల్ షెడ్ ఉందండి. 2 బోర్లు ఉన్నాయి సార్. ఫినిషింగ్ లేదండి. ఈ ల్యాండ్లో ఫినిషింగ్ లేదండి. ఓన్లీ 2 బోర్లు మాత్రమే ఉన్నాయి సార్. ఒక్కొక్క బోరు వచ్చేసరికి 2.5 ఇంచు వాటర్ వస్తాయండి. ఈ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్. ఈ ల్యాండ్ పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి. టైటిల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదండి. మంచి చాలా టైటిల్ సార్, సూపర్ టైటిల్ అండి. అలాగే సార్, ఈ ల్యాండు డబల్ రోడ్డుకి సింగిల్ రోడ్డుకి ఆనుకొని ఉంటుందండి. డబల్ రోడ్డుకి సింగిల్ రోడ్డుకి ఆనుకొని ఈ ల్యాండ్ ఉంటుందండి. అలాగే సార్, ఇక హెచ్చెంపాడు మండల హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి కేవలం 2 కిలోమీటర్ల లోపే ఉంటుందండి. కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి సార్. అలాగే సార్, ఇక డబల్ రోడ్ ఆనుకొని ఇలాంటి ఉంటుందండి. కనిగిరి మున్సిపాలిటీ టౌన్ నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి కేవలం 10 నుంచి 11 కిలోమీటర్ల లోపే ఈ ల్యాండ్ ఉంటుందండి. 10 నుంచి 11 కిలోమీటర్ల లోపే ఈ ల్యాండ్ ఉంటుందండి. అలాగే సార్, ఇక ఈ ల్యాండ్ విలేజ్కి ఆనుకొని ఉంటుందండి. విలేజ్కి ఆనుకొనే ఈ ల్యాండ్ ఉంటుందండి. సింగిల్ రోడ్డు, డబల్ రోడ్డు మధ్యలో ఈ ల్యాండ్ ఉంటుంది. అది సింగిల్ రోడ్ అండి. అది సింగిల్ రోడ్ సార్. ఇది డబల్ రోడ్ అండి. సింగిల్ రోడ్డు, డబల్ రోడ్డు ఆనుకొని ఇలాంటి ఉంది సార్. ఇక మరి కాస్ట్ విషయానికి వచ్చేసరికి 1 ఎకరా కాస్ట్ వచ్చేసరికి 21 లక్ష రైతు చెబుతున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే తప్పకుండా తగ్గుతారండి. 1 ఎకరా కాస్ట్ వచ్చేసరికి 21 లక్ష రైతు చెబుతున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే తప్పకుండా తగ్గుతారండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.